సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఈసీ 2025 రాసారో స్టూడెంట్స్ అందరూ కూడా ఆ జర్నీ అనేది చాలా ఎమోషనల్ అనమాట. సో మేము స్టూడెంట్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ 3 వరకు ఉండి వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేవి, తర్వాత ప్రొఫెషనల్ ప్లాన్స్ అనేవి అండ్ అలాగే స్ట్రాటజీస్ అనేవి ఇలా ఎన్నో చేసాం అనమాట. సో ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈవెన్ మెకానికల్ లో థర్డ్ ర్యాంక్ కానీ, అండ్ సిఎస్సి లో 24th ర్యాంక్ కానీ, సివిల్ లో 28th ర్యాంక్ కానీ, ఈసీలో 78th ర్యాంక్ కానీ, త్రిబుల్ లో 39th ర్యాంక్ కానీ, ఇలా ఇవన్నీ ర్యాంక్స్ చూడగానే ఆ కష్టం అంతా మర్చిపోయాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన యాప్ లోకి వెళ్ళి ఒకసారి ఆ స్టూడెంట్స్ ఏవైతే ర్యాంక్స్ వచ్చి వాళ్ళని ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇదే జోష్ తో మేము ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈసెట్ 2026 స్టూడెంట్స్ యొక్క జర్నీని స్టార్ట్ చేయాలని చెప్పి మీకోసం ముందుకు వచ్చామన్నమాట. సో ఈ పర్టికులర్ కోర్స్ ఏంటి అంటే నేను, నితిన్ అన్న అండ్ అలాగే బేస్డ్ అన్న ముగ్గురం కలిసి మిమ్మల్ని గైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ పర్టికులర్ ప్రొఫెషనల్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని అసలు ఎలా ప్రొవైడ్ చేయబోతున్నాం ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈవెన్ వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత అసలు మేము ఎలా ప్రొవైడ్ చేయబోతున్నాం, ఎలా గైడ్ చేయబోతున్నాం అనేది కూడా చాలా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, ఈ ప్రిపరేషన్ ప్లస్ గైడెన్స్ ఏదైతే ఉందో దీనిలో భాగంగానే మేము ప్రొవైడ్ చేయబోతున్నాం ఏంటి అని చెప్పి కొద్దిగా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ద అల్టిమేట్ ఈసెట్ 2026 గైడెన్స్ అని చెప్పి. ఇందులో మనం మెయిన్ గా ఒక 5 పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో మెగా టెస్ట్ సిరీస్ కానీ, టాపర్ షార్ట్ నోట్స్ కానీ, తర్వాత ఆల్ బ్రాంచ్ స్టడీ మెటీరియల్స్ కానీ, సెల్ఫ్ స్టడీ అవర్స్ కానీ, అండ్ ఫైనల్ గా ఏంటంటే మెంటర్షిప్ అనమాట. సో రిమైనింగ్ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఏంటంటే మీకు కొద్దిగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను అసలు ఏంటి గైడెన్స్ అనేది ఎలా ఇస్తాం ఏంటి అని చెప్పి కొద్దిగా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెగా టెస్ట్ సిరీస్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు రాశారో వాళ్ళకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. టాపిక్ వైజ్ అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ దీంతో పాటు గ్రాండ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో బోత్ ఫర్ ఎంపీసీ అండ్ కోర్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ థింగ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ కోర్ అనమాట. సో ఇది ఎందుకు మేము పెడుతున్నాం అంటే, ఒక స్టూడెంట్ అనేవాడు డైరెక్ట్ గా వీళ్ళు ఎగ్జామ్ రాయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ముందే మనం ఇవ్వడం వల్ల ఏంటంటే టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, అలాగే వీకేరీస్ ఎక్కడ అనేది దొరుకుతాయి అనమాట. సో దీని వల్ల ఏంటి అంటే ఇంకొద్ది టైం ఉండడం వల్ల ఏంటి ఆ ప్రాపర్ టైంలో దీన్ని యూటిలైజ్ చేసుకొని ఆ పర్టికులర్ వీకేరీస్ ఏవైతే వాటిని మనం లైక్ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత ఏంటి అంటే టాపర్ షార్ట్ అండ్ నోట్స్. ఇక్కడ టాపర్ షార్ట్ అండ్ నోట్స్ కాకుండా దీంతో పాటు టాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మీకు మెంటర్షిప్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేయరు, ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయరు అనమాట. బయట మార్కెట్ ఎక్కడ చూసినా సరే ఎవరు ప్రొవైడ్ చేయరు అనమాట. బట్ మీకు చెప్తుంది ఏంటంటే టాపర్ షార్ట్ అండ్ నోట్స్ ఎవరైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ 2025 ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గర నుండి మేము టాపర్స్ నోట్స్ ఏదైతే ఉందో అది తీసుకొని, లైక్ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది మన యాప్ లో ఉన్నాయన్నమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో. ఒకవేళ గైడెన్స్ తీసుకోలేదు అనుకుంటే ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత మేము ప్రాపర్ గా మీతో మాట్లాడి వన్ బై వన్ మీతో మాట్లాడతాం అనమాట. మాట్లాడిన తర్వాత మీకు ప్రాపర్ ప్లాన్ ఇస్తాం, ఎలా ఎలా చేయాలి, ఏం చేయాలి, అలాగే మీరు ఎప్పుడు ఏం స్టార్ట్ చేయాలి క్లారిటీగా చెప్తాం అనమాట. ఓకేనా. సో అండ్ దాని తర్వాత ఏంటి అంటే ప్రతి బ్రాంచ్ యొక్క స్టడీ మెటీరియల్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో పర్టికులర్ సబ్జెక్ట్ టాపిక్ ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ప్రాపర్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మన యాప్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వన్స్ మీరు చూడండి. ఓకేనా. తీసుకున్నాక మీరు మనం మాట్లాడతాం కాబట్టి చూసారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు తీసుకోవాలని ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ స్టడీ అవర్స్ అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ ఇచ్చినా సరే మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తూ అండ్ దాంతో పాటు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ భాగంగానే నేను కానీ, నితిన్ అని కానీ, బేస్డ్ అని కానీ ముగ్గురం కూడా ప్రాపర్ గా ఒక డైలీ టైం అనేది పెట్టుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక ప్రాపర్ టైం పెట్టుకొని మీకు ఆ పర్టికులర్ సెషన్స్ లో జాయిన్ చేయించి, ఆల్రెడీ గ్రూప్ లో ఉంటారు కాబట్టి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడతాం కాబట్టి ఎవ్రీథింగ్ కూడా సెటిల్ అయిపోతుంది కాబట్టి. సో ఫైనల్ గా ఏంటి అంటే ఒక సెషన్ క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక ప్రాపర్ టైం ఇస్తాం అనమాట, ఒక ప్రాపర్ ప్లాన్ ఇస్తాం అనమాట. ఆ ప్రాపర్ ప్లాన్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో అది మీకు మొత్తం మేము చూసుకుంటాం. ఓకేనా. సో ఈ ప్రాపర్ సెల్ఫ్ స్టడీ అవర్స్ ఏవైతే వాటిని బేస్ చేసుకొని అండ్ తర్వాత ఏంటి అంటే స్మార్ట్ స్టడీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఒక ప్రాపర్ సబ్జెక్ట్ లో ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట. సో ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఏవి చేస్తే మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పి క్లారిటీగా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ యూనిట్ బ్రేక్ డౌన్ అనేది మేము ఆల్రెడీ చేశాను. సో మన అకాడమీ నుండి ఈసెట్ మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, తర్వాత మిగతా కోర్స్ ఏవైతే అన్ని కూడా చేశాను అనమాట. సో అవన్నీ కూడా వన్స్ మీరు గైడెన్స్ తీసుకున్నాక యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా. సో దాని గురించి మేము డీటెయిల్ గా ఒక వీడియో కూడా చేస్తాము, అసలు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి లైక్ కమింగ్ డేస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నార్మల్ గా చూపిస్తాను చూడండి. యూనిట్ 1 ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి డెఫినెట్లీ చూడాలన్నమాట. సో అందులో మీకు క్లియర్ గా ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట. ఓకేనా. సో అలా మొత్తం అన్ని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు ఇందులో ఈ పర్టికులర్ చాప్టర్ లో హై వెయిటేజ్ ఏముంది, తర్వాత మీడియం వెయిటేజ్ ఏముంది, లో ఛాన్సెస్ ఏమి ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ గా కూడా మేము పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది పర్టికులర్ స్టడీ ప్లాన్స్ వస్తుంది అనమాట. సో అండ్ అలాగే ఈ పర్టికులర్ స్టడీ ప్లాన్స్ లో మీరు ఏం చదవాలి, ఎలా చదవాలని క్లారిటీగా చెప్తామని చెప్పాను కదా. క్వాలిటీస్ మరి మాట్లాడతాం అనమాట. సో అందరూ బయట ఉన్న ఎవరైతే మార్కెట్ లో ఉన్న ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అలా మాట్లాడకపోవచ్చు. బట్ స్టిల్ మేము అలా మాట్లాడడం ఏంటి అంటే డిప్లొమా నుంచి ఎవరైతే వచ్చారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కాబట్టి మేము మాకు తెలిసామన్నమాట. నేను డిప్లొమా నుండి వచ్చాను, అలాగే నితిన్ డిప్లొమా నుండి వచ్చాను, అలాగే బీఎస్డీ డిప్లొమా కాబట్టి సో మాకు ఆ క్లారిటీ అయితే ఉందన్నమాట. ఎలా మీకు
ఫాలో అప్ చేయాలి, ఎలా ప్లాన్ ఇవ్వాలి అని చెప్పి. ఓకేనా? సో అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే మెంటర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఒక ప్రాపర్ ప్లాన్ తో మెంటర్షిప్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందనమాట. ఇది కూడా ఈసారి ఏంటి అంటే మీకు పర్టికులర్ బ్రాంచ్ లో మీకంటూ ఇద్దరు ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ అనుకుంటే ఈసీలో ఇద్దరు ఉంటారనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు మీరు చూసుకొని డౌట్స్ అనేవి రెక్టిఫై చేస్తారనమాట. గ్రూప్ లో మళ్ళీ మీకు ఆన్సర్ ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇది బేసిక్ థింగ్. అండ్ అలాగే నాట్ ఓన్లీ దిస్, ఈ కైండ్ ఆఫ్ టైమ్ లో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు, చాలా చాలా ప్రెషర్ లో ఉంటారు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మేము మీతో మాట్లాడి మొత్తం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? సో ఇది ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ఏదైతే ఈసీ ప్రిపరేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో మేము ఇస్తాం కాబట్టి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ప్లాన్ తో, స్మార్ట్ స్టడీతో, ఫుల్ సపోర్ట్ తో, డైలీ మోటివేషన్ తో మీరు ప్రాపర్ గా మీరు ఈసీ ఏదైతే 2026 ఎగ్జామ్ ఉందో ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ పర్టికులర్ కోర్స్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం కింద నేను లింక్స్ అయితే ఇచ్చుంటాను, కామెంట్ సెక్షన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ. అండ్ అలాగే మీరు ఒకవేళ ఈ సెట్ ఏదైతే ప్రిపేర్ అవుదామనే అండర్స్టాండింగ్ లో ఉన్నారో వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చుంటారు అనమాట. చూడడానికి అయితే ట్రై చేయండి. వన్స్ చూసిన తర్వాత జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు అక్కడ అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.